ఉద్యమం ఎట్లుంది? చాలా తీవ్రంగా ఉంది. ఆ! దేశవ్యాప్తంగా ఒక కొత్త సంచలనంగా మొదలైన ఈ ఉద్యమంలో ఆ! చాలామంది ఏజ్‌తో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా విద్యార్థులైనా గానీ, చిన్న హ్మ్. పిల్లలైనా గానీ, పెద్దవాళ్ళైనా గానీ హ్మ్. అందరికీ ఒకే ఒక యాంబిషన్. హ్మ్. ఏంటంటే ఎక్కడైతే ఇంజస్టిస్ జరుగుతుందో మేమందరం కదిలొస్తాము. హ్మ్. ఏ ప్లాట్‌ఫార్మ్ ఉన్నా, ఎలాంటి ఐడియాస్ అయినా ఉన్నా గానీ మేమంతా కదిలే వస్తామనేసి హ్మ్. అంశంతో ముందుకొచ్చారు. యాహ్! అదే క్రమంలో మనకి నీట్ పేపర్ లీకేజ్ ఇది ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీలాగా పేపర్ లీకేజ్‌లు అవ్వడము, మళ్ళీ రీ ఎగ్జామినేషన్స్ పెట్టడం. హ్మ్. అయినా కూడా కొంత మధ్యలో కొంత ఏదో ఉంటుంది. హ్మ్. పీపుల్ అంటే ప్రజలైనా గానీ, స్టూడెంట్స్ అయినా గానీ డిసప్పాయింట్‌మెంట్ ఎప్పటినుంచో చెప్తూ ఉన్నారు. హ్మ్. హ్మ్. ఇది ఎన్నాళ్ళు కొనసాగాలి? దీనికొక ఆనకట్ట వేయాలి గదా! హ్మ్. దీనికొక ఫుల్ స్టాప్ పెట్టాలి గదా! అనేసి హ్మ్. ఈసారి పెద్దగా ఉద్రికంగా అంటే చాలా పెద్ద స్థాయిలో జరుగుతా వచ్చింది ఈ హ్మ్. ప్రోగ్రామ్. సో, సీజేపీ సెంట్రల్ అంటే అభిజిత్ దీప్కే గారు ఏం చెప్పారంటే లైక్ ఈసారి మీరు రిజైన్ చేయాలి మీ పోస్ట్‌కి. మీరు అర్హతలు లేరు అసలే. హ్మ్. మీరు అసల యూ ఆర్ మీరు అన్‌ఫిట్ ఫర్ థట్ అని. అన్‌ఫిట్ అండ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ హ్మ్. మోరల్లీ ఆల్సో హ్మ్. అన్నట్టుగా ఆయన పిలుపునిచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి, హ్మ్. ఉద్యమాలు జరుగుతున్నాయి. సో, అండ్ లార్జ్ రీసెంట్‌గా గ్యాదరింగ్‌లో గూడా నిన్న రాజస్థాన్‌లో ఓ దాడి జరిగింది తన పైన. సో, అవును. కొట్టడం జరిగింది. ఆ అవును. ఇన్సిడెంట్‌ని ఎట్లా చూస్తారు? ఇది ఖచ్చితంగా అంటే ప్రశ్నించేవారు ఎక్కడ వెళ్ళినా వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఈ హ్మ్. దేశంలో కొన్ని సమూహాలు. హ్మ్. గుర్తుపెట్టుకోండి ప్రశ్నించేవాడు ఎలాగైనా ప్రశ్నించగలడు. మీరు కొడతారు, చంపేస్తారని అంటే వాటికి భయపడరు ప్రశ్నించే వాళ్ళని మేము చెప్తున్నాం. హ్మ్. ఇది కూడా ఒక పిచ్చితనం. ఆయన ట్వీట్ చేశారు అభిజిత్ గారు కూడా. హ్మ్. ఏమనంటే మీరు భయపడుతున్నారు. హ్మ్. భయంతో మొదలైన ఈ విశేషము హ్మ్. మమ్మల్ని కొట్టినంత మాత్రాన ఆగదు హ్మ్. అన్నట్టుగా చెప్పారు. హ్మ్. అంబేద్కర్ గారిలాగా, హ్మ్. మహాత్మా గాంధీలాగా మేము శాంతియుతంగానే పోరాటం చేస్తామని చెప్పారు. హ్మ్. ఇంకో విషయం గూడా వన్స్ అది ఆయన్ని పట్టుకున్న తర్వాత గూడా ఆయన హ్మ్. ఎవరో ఉన్నారు గదా! ఆయన పేరు ఏదో ఉంటుంది. రాకేష్ గుజార్ ఏదో ఉంటుంది హ్మ్. ఆయన క్యాండిడేట్ గూడా. హ్మ్. ఆయన గూడా వదిలేయని చెప్పాడు హ్మ్. అభిజిత్. హ్మ్. ఎందుకంటే ఇట్స్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే శత్రువు అయినా గాని హ్మ్. మనకు ఆ హక్కు లేదు. కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు ఈ దేశంలో? ఏ హ్మ్. రాజ్యాంగంలో రాసింది? హ్మ్. సో, అదే విధంగా మనము శత్రువైనా గాని మనం వదిలేస్తాము. ఆయన అంటే ఆయన జ్ఞానం అంతవరకే పరిమితి. సో, ఆయన్ని అట్లా వదిలేద్దామనేసి ఆయనే అక్కడున్న ప్రజలకి, అక్కడున్న ఫాలోవర్స్‌కు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఆయన అట్లా. కొట్టిన తర్వాత తనని పట్టుకున్నప్పుడు నేనే అసలైన నేషనలిస్ట్‌ని. హ్మ్. సో, ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం విడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చేది. సో, ఈ స్టేట్మెంట్స్ ఎట్లా చూసుకుంటారు మీరు? ఇది ఖచ్చితంగా ఇది పిచ్చితనం అనాలో, వెర్రితనం అనాలో చెప్పలేము గానీ, నిజంగా అరే బాబు ఈ దేశంలో సుమారు 20,00,000 పైగా నీట్ యాస్పిరెంట్స్ రోజు 10, 12 గంటలు చదువుకుంటూ, హ్మ్. వీకెండ్‌లో వస్తా ఉంటే టెస్ట్‌లు రాస్తూ, ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసా? హ్మ్. మీలాంటోళ్ళకి తెలుసా? నిజంగా మరి మీ దృష్టికి రాలేదా పేపర్ లీకేజ్ అనేది? 24లో జరగలేదా? 22లో జరగలేదా? అసలు ఎన్‌టీఏ అనే ఒక సంస్థ వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ప్రతిసారి ఎక్కడో చోట ఆహ్, జరుగుతున్నాయి. హ్మ్. పేపర్ లీకేజ్ అంశాలైనా గాని, ఇంటర్నెట్ మాల్ ప్రాక్టీస్‌కి సంబంధించిన విషయాలైనా గాని జరుగుతున్నాయి. హ్మ్. వాటి మీద స్పందించే వాళ్ళు తక్కువగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అది అందరికి ఒక కైండ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ వచ్చింది. సో, అట్లా ముందుకొస్తా ఉంటే మీరు కనీసం మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపియట్లేదా? మీ వాళ్ళలో ఎవరు నీట్ రాయలేదా? నీట్ హ్మ్. యాస్పిరెంట్స్ లేరా? హ్మ్. నిజంగా నీకంత కొట్టాలనిపిస్తే కొట్టు మీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీని కొట్టు. హ్మ్. ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది గదా! ఎన్‌టీఏ సంస్థ పనిచేస్తది. హ్మ్. సో, అట్లా ఇది పిచ్చితనం అండి. ఖచ్చితంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అండ్ ఆల్సో కొంతసేపులో గూడా మన హైదరాబాద్‌లో దీని మీద ప్రెస్ లార్జ్ మీట్. గ్యాదరింగ్ ప్రెస్ మీట్ పెడుతున్నాం. హ్మ్. హ్మ్.